కీలకమైనటువంటి పరిణామాలు ఏదైతే రైతుల జీవితాల్లో కీలకమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. ఇదివరకటికి మళ్ళీ లేదు. ఇప్పుడంతా కూడా ఒక సిస్టంలోకి వస్తున్నాయి. రైతులలో మార్పు రావాలా, వాళ్ళకి నేర్పాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలకుంది. ఒక చోట పంట పండించడమే కాదు, ఇతర ప్రదేశాలకు తీసుకెళ్ళి అమ్ముకునే అడుగులు వెయ్యకపోతే కనుక కష్టమవుతున్నటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం రైతాంగానికి సంబంధించి ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల మీదనే కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారిస్తోంది. విదేశాల నుండి వచ్చేటటువంటి వాటిని ఆలోచించుకోవాల్సింది. అదే సందర్భంలో ఇటు పాడిని కూడా పెట్టుకోకపోతే ఉట్టి పంట మీదనే డిపెండ్ అయితే కష్టమయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇవి కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయేటటువంటి రోజులలో రైతాంగానికి సంబంధించి పల్లె ప్రాంతాలలో నేరుగా కొనుక్కునేటటువంటి విధంగా సంస్థలు ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. రైతులు ఎప్పుడైతే సీరియస్‌గా దృష్టి సారించి పంట పొలాలని ఇప్పుడు ఏదైతే కౌలుకి ఇచ్చుకోవడం కాకుండా మళ్ళీ పాత పద్ధతిలోకి తీసుకురావాలి. అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి పని వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళతో మాట్లాడుకుని సెట్ చేసుకోవడం బెటర్. ఇక పూర్తిగా రైతాంగం మళ్ళీ రంగంలోకి దిగితే కానీ దేశ భవిష్యత్తు మారదు, మన కుటుంబాల జీవితాలు మారదు.